హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి అందరూ? నా వీడియోలు మిస్ చేయకుండా అందరూ చూస్తున్నారు కదా, అలాగే లైక్ చేయటం మర్చిపోవట్లేదు కదా. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మీ కోఆపరేషనే నాకు మంచి మంచి వీడియోలు పెట్టడానికి మంచి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈరోజు నేను మీకు చూపించబోయేది మిల్లెట్స్తో కిచిడి అండి. మిల్లెట్స్ అంటేనే హెల్త్కి చాలా మంచిది కదా, దాంతో కిచిడి చేసుకుంటే ఇక చెప్పక్కర్లేదు. హెల్త్కి హెల్త్, టేస్ట్కు టేస్ట్ బాగుంటుంది కదండి. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిల్లెట్స్ 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, బీన్సు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, ఇంగువ, నెయ్యి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానిలో 1 కప్పు మిల్లెట్స్ తీసుకొని, అలాగే 1 కప్పు పెసరపప్పు కూడా తీసుకొని బాగా నీళ్లు పోసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇవి బాగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని 1 కప్పుకి 4 కప్పుల చొప్పున నీళ్ళు పోసుకోవాలి. అప్పుడు కన్సిస్టెన్సీ కొంచెం పలుచగా బాగా వస్తుంది అన్నమాట. దీనిలో ఇప్పుడు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన బీన్స్ వేసుకొని దీనిలో పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి. పచ్చి బఠానీ లేకపోతే మీరు ఎండు బఠానీ అయినా రాత్రిపూట నానబెట్టుకొని వేసుకోవచ్చు. తర్వాత మన రుచి తగినట్లుగా ఉప్పు, అలాగే పసుపు వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ముందు ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిపేసుకొని ఇవన్నీ కలిసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని దాని మీద వెయిట్ పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని తర్వాత లో ఫ్లేమ్లో కూడా ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే చక్కగా బాగా ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. చక్కగా నీళ్ళు కూడా కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట. ఇప్పుడు కావాలంటే ఇంకా పలచగా కావాలంటే ఇంకా కొంచెం వేడి నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు తినడానికి మాత్రం అది కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఎవరైనా మధ్యాహ్నానికి కొంచెం గట్టి పడిపోయింది అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు కలిపి కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు నేను నెయ్యితో తాలింపు పెట్టుకుంటున్నాను. చూడండి, ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. దీనిలో ముందుగా కొంచెం జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కరివేపాకు, ఇంగువ. ఇంగువ కిచిడీలో వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. వేసుకొని తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఘాటు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మిరియాల పొడి కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకొని చూడండి, బాగా తాలింపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి కుక్కర్లో ఉడికించుకున్నాం కదా, దానిలో ఈ తాలింపుని వేసుకొని బాగా కలుపుకుంటే ఇంకేముందండి, కిచిడీ రెడీ అయిపోతుంది. ఇంత హెల్తీగా మన ఇంట్లో వాళ్ళు చేసి పెడుతుంటే వాళ్ళ ఆరోగ్యం ఎందుకు బాగుండదండి. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా ఎవరైనా తినొచ్చు. ఇది టేస్ట్కు టేస్ట్, హెల్త్కి హెల్త్ చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. మీరు కూడా చేసి మీ ఇంట్లో వాళ్ళందరూ పెట్టి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి. చూడండి, హెల్తీగా ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసి కూడా ఇవ్వచ్చు. టేస్ట్ బాగుంటుంది కిచిడీకి నెయ్యి వేసుకున్నా కూడా. చూడండి, ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. దీన్ని లంచ్ బాక్స్లో పెట్టించినా కూడా బాగుంటుందండి. దీనికి కాంబినేషను పెరుగు చట్నీ ఇస్తే చక్కగా కంప్లీట్ ఫుడ్ అయిపోతుంది అనమాట. కంప్లీట్ మీల్స్ చాలా బాగుంటుంది. చూశారు కదా, ఈ వీడియో ఎలా అనిపించిందండి? మీకు అందరికీ నచ్చింది కదా? అయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ మీరందరూ కూడా చూడగలుగుతారు. అలాగే నేను మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకి వచ్చే వరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్ అండి.